జై వీరబ్రహ్మేంద్ర స్వామి. ఇస్లాం ధర్మంలో విగ్రహారాధన తప్పు, కానీ ముస్లింలే వీరబ్రహ్మేంద్ర స్వామిని మహిమాన్వితంగా సత్కరించడం అంటే ఆయన మానవరూప దైవం కాదు అంటే మరేమిటి? హైదరాబాద్ నవాబు, కర్నూలు నవాబు, కడప నవాబు ఎవ్వరూ వీరబ్రహ్మం మహిమ ఎదుట నిలబడలేకపోయారు. ఇస్లాం నుండి హిందూ మతానికి మారిన సిద్ధయ్య స్వామిని ముస్లింలు ఏమీ చెయ్యలేకపోయారు. ఎందుకంటే వెనుక స్వామి ఉన్నాడు. ముస్లింల పాలనలోనే హిందూ ధర్మం గొప్పదని రూఢీ చేసిన యోగి వీరబ్రహ్మేంద్ర స్వామి మాత్రమే. స్వామివారి మహిమకి మతాలు, రాజులు, పాలకులు ఎవ్వరూ అడ్డుగా రాలేరు. దైవ స్వరూపాన్ని తలదన్నే మహానుభావుడు. ఆయన మాటలలో నిజం ఉంది కాబట్టే నవాబులు సత్కరించారు. కాలాన్ని కంట్లో పెట్టుకుని చూసిన మహాత్ముడు. అందుకే నవాబులే ముందు వచ్చి నమస్కరించారు. ఒక బ్రాహ్మణుడికి బ్రహ్మరథం ఇవ్వలేదు, కాని మాదిగ కులానికి చెందిన కక్కయ్యకు బ్రహ్మరథం ఇచ్చినవాడు వీరబ్రహ్మం. వర్గాల కంటే ధర్మం గొప్పదని జీవితంలోనే చూపించిన యోగి. ఆయన శక్తి ముందు మతభేదాలు, కులభేదాలు, పదవులు అన్నీ అర్ధహీనమైపోయాయి. ఆయన పాదాల వద్ద నిలబడిన వాడికి లోకమంతా తక్కువే. సర్వం శ్రీ వీరబ్రహ్మేంద్ర దివ్య చరణార విందార్పణమస్తు. హరి ఓం.